ధనత్రయోదశి పండగ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. దీనిని ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. వైద్యులకు, ప్రజలకు ధన్వంతరి ఒక స్ఫూర్తి. సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. 2025 అక్టోబర్ 18వ తేదీ శనివారం 12 గంటల 18 నిమిషాలకు త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 19వ తేదీన 1 గంటల 51 నిమిషాలకు త్రయోదశి తిథి ముగుస్తుంది. ధన్వంతరి పూజ ముహూర్త సమయం సాయంత్రం 7 గంటల 16 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల మధ్య ఉంటుంది. పూజ సమయంలో ధన్వంతరి మంత్రాన్ని జపించాలి. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశ హస్తాయ సర్వరోగ నివారణాయ నమః అనేది ధన్వంతరిని ప్రార్థించే ఒక ప్రసిద్ధ మంత్రం. ముఖ్యంగా ధన్వంతరి వైద్యానికి మూల పురుషుడిగా, ఆరోగ్యానికి దైవంగా పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటి. ధన్వంతరి దేవ వైద్యుడు. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, హరివంశంలోను ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు, దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హలాహలం ఉద్భవించగా దాన్ని మహాదేవుడు కంఠంలో నిలిపి గరల కంఠుడయ్యాడు. తర్వాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తర్వాత అమృత కలశం, ఔషధాలు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహులతో, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి, పీతాంబరాలు, ముత్యాల హారాలు ధరించి, నల్లగా నిగనిగలాడుతున్న కేశాలతో, విశాలమైన వక్షస్థలాలతో, సింహం వలె శక్తిని కలిగి అమృత భాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది. ధన్వంతరిని విష్ణువు అబ్జుడిగా పేరు పొందమని చెప్పాడు. అబ్జం అంటే తామర పువ్వు, అబ్జుడు అంటే తామర పువ్వు నుండి పుట్టినవాడు అని అర్థం. మహావిష్ణువుని తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరగా అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, అతడికి అందులో భాగం కల్పించడం తగదని, ద్వాపర యుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతునికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్య భగవాను శిష్యుడని, సూర్యుని నుంచే ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్త పురాణం పేర్కొంది. సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోనే దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుని గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించాడు. భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనంలో పేర్కొంది. అనంతరం కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దేవోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అగ్నిదేవునికి ఆజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం. బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణ జన్మ కాండంలో ధన్వంతరి మానసదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళుతుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహ తప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి, ద్రోణ, పుండరిక, ధనంజయులనే సర్ప ప్రముఖులు నాయకత్వంలోని వేలాది సర్పల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు ధన్వంతరి శిష్యులపై విషం చిమ్మగా శిష్యులు మూర్ఛపోయారు. తన ఔషధంతో వారిని ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసదేవి అని స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపై పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమి చెయ్యలేకపోయింది. ఆగ్రహించిన మానసదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించగా పోయేసరికి శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపచేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడు. ప్రతి పండగ వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుంటే గనక ఆ పండగని మరింత శ్రద్ధ భక్తితో జరుపుకోగలము.
ఇప్పుడు ధనత్రయోదశిని విశిష్టత గురించి తెలుసుకుందాం. ధనత్రయోదశిని ఐశ్వర్య సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించిన ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ధనత్రయోదశిని ధన్ తేరస్ అని కూడా పిలుస్తారు. అనగా సంపద అని అర్థం. ఈ రోజున కుటుంబ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తారు. బంగారం వెండి కూడా మంగళ ప్రధానంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు. సంపదకి గుర్తు లక్ష్మీదేవి. అందుకే ఈ రోజున అందరూ కొత్త వస్తువులని, నగలని, వెండి వస్తువులని కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని, ఇల్లు సంపదలతో కలకలలాడాలని కోరుకుంటారు. యక్షకుడైన కుబేరుడు సంపదకి అధిపతి. ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడమే కాకుండా సంపద పెరుగుతుంది. ధనత్రయోదశిని యమత్రయోదశిగా కూడా జరుపుకుంటారని యమదీపం కథలో ఉంది. హిమరాజు కుమారుడు పెళ్ళయ్యాక 4వ రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసిపెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవడానికి ఆ యువరాజు భార్య ఆ రోజు భర్తని నిద్రపోనీయకుండా వెలుగువతో గది నిండా బంగారం, వెండి నాణాలతో కుప్పపోసి మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటు పాటలు పాడుతూ ఉంది. యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమధర్మరాజుకి నాణేల కాంతి, దీపాల కాంతిలో ఏమీ కనపడలేదు. అందువల్ల ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధనత్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుకోగలిగింది. అందువల్ల ఆ రోజు నుండి ధనత్రయోదశి రోజున రాత్రంతా యమధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు. ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి పుష్పగంధాలతో దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు. దీనినే యమదీపం అంటారు. యమతర్పణం చేసి దీపాదానం చేస్తారు. పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారని విశ్వాసం ఉంది. అందుకే సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కున అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం. వెలుగు దివ్యల పండుగైన దీపావళి పర్వదినానికి 2 రోజుల ముందు జరుపుకునే ఉత్సవ విశేషం ధనత్రయోదశి. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండగ. ధనత్రయోదశి పూజలు ముందుగా సంకల్పం చెప్పి దీపం వెలిగించాలి. గణపతిని, ధన్వంతరిని, లక్ష్మీదేవిని, కుబేరుని పూజించి తర్వాత నైవేద్యం సమర్పించాలి. అలాగే ధనత్రయోదశి రోజున ధనలక్ష్మిని ఆహ్వానించడానికి ఇంటి ముందు దీపాలను వెలిగించి ధనధాన్యాల మహాలక్ష్మిని పూజించాలి. పూజ చేసే ప్రదేశంలో కూర్చొని ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పూజ చేస్తున్నట్లుగా సంకల్పం చెప్పాలి. అడ్డంకులను తొలగించమని గణేశుణ్ణి ప్రార్థించాలి. పూజ చివరిలో పండగకు సంబంధించిన ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలి. సాధారణంగా ధనియాలను నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే ధనియాలు సంపదకు ప్రతీకగా భావిస్తారు. లక్ష్మీ పూజతో పాటు యమదీపం వెలిగించడం కూడా చెయ్యాలి.